పిక్చర్ సార్ అంతకుముందు చేశారా చాలా బాగా నటించారని మన ప్రభు చెప్పాడు. తప్పకుండా పిక్చరు బాగా సక్సెస్ కావాలని, దీనిలో పాటలు రాసిన భారతి బాబు, మ్యూజిక్ డైరెక్టరు, పాట పాడిన వాళ్ళు, నటించిన వాళ్ళు, నిర్మాతకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పిక్చర్ పెద్ద సక్సెస్ కావాలని, చిన్న నిర్మాతలు అనేది కాకుండా కొత్త వాళ్ళు కూడా హీరో హీరోయిన్లుగా రావటం ఇండస్ట్రీకి చాలా మంచిది. పరిశ్రమ బాగా అభివృద్ధికి రావాలంటే కొత్త వాళ్ళు కూడా వచ్చి కొత్త చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అనే తేడా లేకుండా అందరూ సక్రంగా ఒక వ్యాపార పద్ధతిలో చేయాలనేది నేను మొదటి నుంచి చెబుతుంటాను. బిజినెస్ ఈజ్ బిజినెస్, అంతేగాని మన పర్సనల్ ప్లెజర్స్ కానీ దీంట్లో మిక్స్ చేసుకోకుండా వ్యాపార పద్ధతిలో తీస్తే ఒక్కోసారి సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది. దాని గురించి మనం బాధపడాల్సిన పని లేదు. ఎప్పుడు ఫెయిల్యూర్ వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలని నేను చెప్తుంటాను, సక్సెస్ వచ్చినప్పుడు మనం ఒదిగి ఉండాలని. కనుక ఈ నిర్మాత గారు కూడా బాగా ధైర్యంగా ఉండి మంచి పిక్చర్లు తీయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాను. I wish you to make great success, Naren, producer, heroine, and I wish the whole unit all the best. నిర్మాతగా కాంతారావు గారు చాలా సినిమాలు చేశారు, అన్ని టేస్ట్ఫుల్ సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది తమిళనాడులో. ఇది రీమేక్ చేస్తాను కూడా చాలా మంచి కదా అని ఫీల్ అయినప్పటికీ బట్ రీమేకింగ్ సూటబుల్ ఆర్టిస్టులు ఉండాలనే ఉద్దేశంతో దీన్ని డబ్బింగ్ చేశారు. మిస్కిన్ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్, ఈ మేడ్ ఇన్ ఈ స్టైల్, ద పిక్చర్ ఈజ్ వెరీ గుడ్. ఇంకా భారతీ బాబు గురించి చెప్పాల్సిన పని లేదు, మాటకి మాట ఇవ్వగలిగిన ఒక మాటల రచయిత. సో ఆయన చేశాడు అంటే డెఫినెట్గా చాలా బాగుంటుందని నమ్మకం. తమిళ్లో సక్సెస్ఫుల్ సినిమా కాబట్టి తెలుగులో కూడా ఇంకా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కాలంలోనే కాంతారావు గారు చాలా మా ఇద్దరి మధ్య స్నేహం అనేది చాలా నిజమైన పదం అని అనుకుంటున్నాను. సో అతను ఏ ఉద్దేశంతో అయితే దీన్ని డబ్బింగ్ మూవీ తీసుకొచ్చి ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా ఆల్రెడీ మీకు చెప్పాము, చాలా మంచి సినిమాగా అక్కడ చాలా సక్సెస్ అందించిందండి. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం చేకూరాలని. ఈ ఆడియో అక్కడ తమిళనాడులో పెద్ద హిట్ అయింది. సుందర్ సి బాబు చేశారు, శంభో శివశంభో మ్యూజిక్ డైరెక్టరు. ఈ తెలుగులో కూడా మాటలు పాటలు చాలా బాగా వచ్చినాయి. చాలా కష్టపడి కాంతారావు గారు ఎక్కడ ఖర్చు కనకాడకుండా ఈ సినిమాని చేశారు. చాలా రోజులు కష్టపడి చేసామండి. మా కష్టానికి ఫలితం వస్తుందని, ఈ సినిమా విజయవంతం అవ్వాలని. మా కాంతారావు గారు ఇంతకుముందు సినిమా మనసు పిలిచింది, ఈ సినిమా నేనే చేశాను. ఆయనకి ఇంకా ఈ సినిమా హిట్ అయ్యి ఇంకా 4-5 సినిమాలు ఆయన చేయాలి, భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు చేయాలని, ఆయనతో పాటు ఈ సినిమాని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమాలో జగమే మాయ లాంటి ఒక మంచి పాట, అంటే లిరిక్ పరంగా అంత మంచి పాట అని నేను ఫీల్ అయ్యాను. ఇంత మంచి పాట రాసిన భారతి బాబు గారిని అభినందిస్తూ, నాతో పాడించినందుకు ప్రొడ్యూసర్ గారికి భారతి బాబుకి ఇద్దరికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఆ పాట దేవదాస్ కి దండం పెట్టి దేశవాళి మందే కొట్టి కిక్కు ఎక్కేదాకా మనము పాట పాడుదాం. నచ్చనోడొచ్చాడో కళ్ళు మూసుకుంటాడు, నచ్చినోడొచ్చాడో చిందేసిపోతాడు. మందు అన్నది మండే నిప్పు లాంటిది, నిజం చెప్పి నాకే అది నిద్రపోతది. దేవదాస్ కి దండం పెట్టి దేశవాళి మందే కొట్టి కిక్కు ఎక్కేదాకా మనము పాట పాడుదాం. ఇదని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తగిట తగిటనో పాట తమిళ్లో అది చాలా పెద్ద హిట్ పాట, అది నేను పాడాను. అది తగిట 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 అలా వస్తుంది, సాహిత్యం గుర్తులు క్షమించాలి. సుందర్ సి బాబు ఆయన తెలుగువాడే, అంటే మన వేణ చిట్టుబాబు గారు అబ్బాయి. ఆయన మన రీసెంట్గా శంభో సినిమా సంగీతం అందించారు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకుముందు నరేన్, సుందర్ సి బాబు కాంబినేషన్లో చిత్రం పేరు సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయినది. అది మనోజ్ హీరోగా తెలుగులో డబ్ కూడా చేశారు, రీమేక్ చేశారు దాన్ని. సో నరేన్ చాలా మంచి యాక్టర్. ఇంతకుముందు రవికిషోర్ గారి సినిమాలో కూడా మనందరికీ సుపరిచితుడు. So I wish him all the best. I'd love to thank Mr. Kantarao for making this happen, and I want to thank you all for coming. This movie is very close to my heart. I hope everybody likes the movie. I'm just keeping my fingers crossed. We want all your support. Thank you. One of my films, Sneham, is releasing in Telugu.
Feeling really happy about this. Firstly, I should say that ever since I entered the industry, or ever since I was closely associated to the industry, I've been hearing about Naidu sir. I'm basically a cameraman, and I used to come and shoot here along with my guru. I'm associated to Rajiv Menon. So every time I used to ask Rajiv sir about Ramnadu sir, and he used to tell me, and I used to get a lot of information about sir. And today, I'm so happy that at this function, he is present here. I believe that I am blessed. I feel so happy that he has come today for this audio launch function. I find that as a very positive sign. Thank you very much, sir, for coming. Secondly, the only person I've been knowing here in Hyderabad is one of the closest people I know is Ravi Ji. I find a very beautiful soul in him, and for the very same reason, I believe he's here. I'm deeply glad that you've come, sir. I'm so delighted. And to all those present here, I would like to say that this film Anjade was quite a big hit, critically acclaimed and commercially successful. This offers to the audience more than just mere entertainment. It is a very intense film, having a very intense message. And I hope, we all say that art has no boundaries. So if it has to be a hit in Tamil, I always wish that this film is seen by people outside Tamil Nadu. And now it is getting released in Telugu. I am so happy for me that it is getting released in Telugu. But I believe, I am also happy for the people here that they are able to see a film like Sneham. It deals with friendship, it deals with human emotions, it deals with a lot of serious issues that is happening within the city. So I hope all the audience will love the film, and thank you very much. And I am entering this industry where we have some of the biggest producers, the biggest directors and the biggest stars Indian cinema has. So I need the blessings, the prayers and the support from the press, from the people, from all of you. And thanks a lot. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వేదిక ముందున్న స్నేహితులందరికీ చాలా థ్యాంక్స్ ఈ ఈవినింగ్ ఫంక్షన్కి వచ్చినందుకు. ఇంతకుముందు ట్రైలర్ రిలీజ్ ఇక్కడే చేసాం, ఇదే హాల్లో అరవింద్ గారు వచ్చి రిలీజ్ చేశారు. ట్రైలర్స్ టీవీలో మంచి పాపులారిటీ వచ్చింది, థియేటర్స్లో మంచి పాపులారిటీ వచ్చింది. రేపు 26వ తారీఖున ఈ సినిమాని 30 ప్రింట్లతోటి ఏపీ అంతా రిలీజ్ చేస్తున్నారు. సిరీ మీడియా వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని సినిమాని చూసి బాగుందనే ఉద్దేశంతో, సినిమా సక్సెస్ అవుతుందనే ధైర్యంతో ముందుకు వచ్చి చేస్తున్నారు ఈ సినిమాని ప్రింట్ అండ్ పబ్లిసిటీ తోటి. ఈ సినిమా స్నేహం అనే టైటిల్తో అల్టిమేట్ ఫ్రెండ్షిప్ అని చేసాం. దీన్ని చాలా ఇంటెన్స్ డ్రామా ఉంది, అండ్ సొసైటీలో ఇవాళ జరుగుతున్న అత్యాచారాలకి దగ్గరగా సంబంధించి ఒక ప్లాట్ సబ్ ప్లాట్ కూడా రన్ అవుతూ ఉంటుంది త్రూ అండ్ త్రూ. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, ఒక ఫ్యామిలీ థ్రిల్లర్గా కూడా ఉంటుంది. అట్లాగే స్నేహం అనే దానికి ఒక మంచి నిర్వచనం చూపిస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా వాళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణ ఒక సినిమా అద్యంతం ఉంటుంది. చివరి క్లైమాక్స్ అనేది ఈ సినిమాలో ఒక ఫస్ట్ టైం ఇలాంటి క్లైమాక్స్ జరిగి తెలిసి చూసిన సినిమా ఇది. ఆ క్లైమాక్స్ని చూసి ఈ సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ పడ్డాను. 30 minutes జరిగే క్లైమాక్స్ ఇది చాలా బాగుంటుంది. ఐఎమ్ షూర్ దట్ మీరందరూ ఆశీర్వదించి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ ముందుకి 26వ తారీఖున వస్తుంది. మీరు బ్లెస్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.